చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి. చెడగొట్టకండి డాడీ. లేదమ్మా, నువ్విలా అలంకరించుకోవడం చూసినప్పుడెల్లా ఇది చూడ్డానికి మీ అమ్మ లేదనే బాధమ్మా. పర్వాలేదు, పైనుంచి తనంతా చూస్తూనే ఉంటుంది. మీకు విషయం తెలుసా నాన్నా? ఏంటమ్మా? తను ఇలా స్టైల్ గా డ్రెస్ చేసుకొని నిలబడిందే ఎందుకు మీకు తెలుసా? అక్క కోసం రాజకుమారుడు వస్తున్నాడు కదా. నీ అందం చూసి ఫ్లాట్ అయిపోతాడేమో అక్క. అరే నా ముద్దులల్లుడు, రావయ్యా. ఏంటి పొద్దున్నే మొదలు పెట్టేశారా? ఇవాళ మా అమ్మాయి బర్త్డే కదా, ఇవాళ కూడా మందు వేయకపోతే ఎట్లయ్యా? మందు వాసన రావట్లేదు కదా? వాసన గుప్పుమని కొడుతోంది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్. నువ్వింకా పడుకోలేదా? రేపు కాలేజీ ఉంది కదా. నాని వాళ్ళ చాలా తాగేశారు. డాక్టర్ చెప్పింది గుర్తుంది కదా. నాన్నగారికి ఏం తెలియక కాదమ్మా, మనిద్దరి జీవితాల భవిష్యత్తు, నాన్నగారి మనశ్శాంతి, ఇంకా మన ఆస్తిపాస్తులు కోర్టు ఆధీనంలో ఉన్నాయి. నాన్నగారు కాస్త సంతోషంగా ఉంటే చాలు. తర్వాత ఏం జరుగుతుందో కూడా ఆలోచించకుండా తెలిసి తెలియనట్టు ఉంటున్నాను. బయటికి రారా. పడేయండి, మొత్తం పడేయండి. విసిరి పారేయండి. అలాగేనా? పోరా, మొత్తం సామాన్లన్నీ బయట విసిరి పారేయండి. అలాగే. ఎత్తు లోపలికి నెట్టు. తీసుకో విసిరి. అయ్యా అయ్యా, దయచేసి వదిలిపెట్టండి అయ్యా. దండం పెట్టుకుంటారు అయ్యా. కష్టపడి ఎలాగైనా మీ అప్పు తీర్చేస్తానయ్యా. అయ్యా ప్లీజ్ నన్ను దయచేసి క్షమించండి అయ్యా. అయ్యా కష్టపడి సంపాదించిన వస్తువులు అయ్యా. అయ్యా మీరు కాళ్ళు పట్టుకుంటారయ్యా. అయ్యా వచ్చాడు చూడండి, అతనితో చెప్పండి. ఇంత చిన్న పనికి ఇంత టైం తీసుకోవాలా? టపాకాయలు పేలిపోతున్నట్టు చక్కచక్క పనులు జరిగిపోవాలి. టాప్ టాప్ టాప్. ఇలా చేయొద్దని చెప్పండి అయ్యా. నా పరువు మొత్తం పోతుంది. నేను నా కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది అయ్యా. ఆత్మహత్య చేసుకోవడమే మన దేశంలో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. బతకలేని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చావండి. ఎదుటి వాళ్ళ టైంని వేస్ట్ చెయ్యొద్దు అని చెప్తున్నాను. నీకు డబ్బు అవసరమైతే ఈ అన్యాయపు వడ్డీ పురుషత్వాన్ని వెతుక్కుంటూ వచ్చావు కదా. నేను ఎవరినయ్యా మోసం చేశాను? నా దగ్గర డబ్బు తీసుకున్న నువ్వా? అడగడానికి వచ్చిన నేనా? వెళ్ళి చావు. నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. ఓయ్, దాన్ని తీసిపెట్టు. అలాగే అన్నా. లేదు, నేను ఒప్పుకోను. నేను చచ్చినా గానీ దీనికి ఒప్పుకోను. ఒప్పుకోవడానికి నువ్వెవరు? మా నాన్న మీద చేస్తావా? మీ నాన్న మీదే కాదు, ఇలాంటి చిలకని కని ఎందుకయ్యా కష్టపడుతున్నావు? ఊరి మీద వదిలేవంటే డబ్బే డబ్బు. ఏంటది? ఏది? అదే నేను అడుగుతున్నాను. ఏంటది? చూస్తే తెలియట్లా? చూసాను. డబ్బు తీసుకున్న వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు తిరిగిస్తారు. అందుకని కొట్టడానికి, ముట్టుకోవడానికి, ఇలా అసహ్యంగా మాట్లాడటానికి మీరెవరండి? ఎర్రరాయ్, ఇది మన హేమంత్ కూతురు కదూ? అది ఆయన అడగడం ఎందుకు సార్? నేను హేమంత్ గారి కూతుర్నే. ఇలా చూడమ్మా, నీ బాబు కూడా నా దగ్గర డబ్బు అప్పు తీసుకున్నాడు. అది తెలిసి మాట్లాడుతున్నావా? త్వరలో వస్తానని నీ బాబుతో చెప్పు. దీని బాబు నాకు లక్షల్లో డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఫోన్లే పాపం టైం ఇద్దాం అనుకుంటే ఈవిడి గారు నాతో గొడవ పెట్టుకుంటోంది. సరే బండి తేండి, వెళ్ళి చూద్దాం.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.